గురుగారు, ఈ ఉగాది మనకి మీనరాశిలో ఏర్పడుతుంది. దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుంది అని అంటారు? దానికి సంబంధించి మీ నోట్తో ఇక్కడ కొంత మనం ఈ మీనరాశికి సంబంధించినటువంటి అంశాన్ని చూసినప్పుడు ఓకే. మీనరాశి మీన లగ్నంలోనే వచ్చింది. హ్మ్. ఈ లగ్నంలో రవి, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, రాహు. ఇక్కడ 5 డిఫరెంట్ ప్లానెట్స్. దీన్ని గ్రహ యుద్ధము అంటారు. గ్రహమేలాపం. ఒక మనిషికి వివాహం చేసుకోవడానికి మన గణకూటమి చూస్తాం. ఈ అబ్బాయికి అమ్మాయిని చేస్తే ఎలా ఉంటుంది. కానీ సింగిల్ బెడ్రూమ్లో గట్టిగా ఉంటే ఇద్దరు అడ్జస్ట్ అవ్వచ్చు. డబల్ బెడ్రూమ్లో 4 నుంచి 5 ఉండొచ్చు. కానీ ఇక్కడ సింగిల్ బెడ్రూమ్ అయినటువంటి మీనరాశిలో 5 గ్రహాలు చేరినప్పుడు మనం వాటి సయోధ్య ఎలా ఉంటుంది అనుకుంటాం. కాబట్టి మీనరాశిలో ఏర్పడినటువంటి ఈ 5 గ్రహాలు రవి, చంద్ర, బుధ, శుక్ర, రాహువులు. పోనీ రవి, చంద్ర, బుధ, శుక్రులు ఉన్నారు అనుకుందాం. దాంతోపాటు రాహువు చేరాడు. కష్టమే. రాహువు సొంత ఇల్లు లేదు, ఈజ్ అ టెనెంట్. ఓకే. ఈ ఉన్నత 4 పైన ఇంకో ఆయన. పోనీ అసలు రాశ్యాధిపతి గురుడిని తీసుకెళ్ళి ఎక్కడ బారేశారు? తీసుకెళ్ళి వృషభ రాశిలో కూర్చున్నాడు, పోయి పక్కనెట్టేశారు. కుజుడిని తీసుకెళ్ళి మిథున రాశిలో పెట్టారు. అంటే గురు, కుజ, కేతువులు బయట ఉన్నారు, మిగిలిన గ్రహాలు మొత్తం మీ రాశిలో ఉన్నాయి. ఈ రాశి కూటములో 2 వర్గాలు ఉంటాయి. ఒకటి దైవ వర్గము, రెండోది రాక్షస వర్గము. అంటే అలా ఉండటం వల్ల మంచి జరుగుద్ది అంటారా, చెడు ఎక్కువగా జరుగుద్ది అంటారా? దైవ వర్గంలో ఉన్నప్పుడు మంచిది, మనకు కొంత ధైర్యం కలుగుతుంది. ఓకే. సో నేను మన వెనక దైవం ఉంది, మనం చెయ్యొచ్చు అని. మొత్తం రాక్షసులతో చేరితే ఇంకా సంవత్సరం ఎలా ఉంటుంది? అందులో బుధుడు తిరోగమనంలో ఉన్నాడు, మళ్ళీ ప్లానెట్ మారతాడు. రాహువు, సూర్యుడు, చంద్రుడు, శని మరియు శుక్రుడు కూడా తిరోగమనంలో ఉంటారు. మీనంలో కుజుడు, మిథునంలో వృషభంలో బృహస్పతి, కన్యారాశిలో. సో టోటల్గా ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజ్ వాతావరణమే కొనసాగుతుంది. అంటే ఏది వాస్తవమో, ఏది అవాస్తవమో, ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో, ఎవరిని నమ్మాలో, అంటే పూర్తిగా ఎలా ఉంటుందంటే తిలకాష్ట మహిషబంధనము అంటారు. తిలకాష్ట మహిషబంధనం అంటే ఇది ఒక అద్భుతమైన బ్రహ్మ పదార్థం. సో ఈ సంవత్సరం ఏదో అద్భుతాలు జరుగుతాయి అనుకుంటే అది అబద్ధమే. మనం చాలా పబ్లిక్కి మనం చెప్పి చాలా ఓపెన్గా చెప్పాలి. అధైర్యపడద్దు, విశ్వాసాన్ని కోల్పోవద్దు. మంచి రోజు వస్తుంది. ఓకే. దైవాన్ని పట్టుకోండి. కష్టమైనా నష్టమైనా అతన్నే పట్టుకోండి. ఇక్కడ ప్రధానంగా ఈ సంవత్సరం సూర్యుడు రాజయ్యాడు, మంత్రి మేఘాధిపతి అయ్యాడు, ఆయనే దానికి కూడా అర్ఘ్యాధిపతి మేఘాధిపతి ఆయనే, వర్షాన్ని అధిపతి ఆయనే, రాజు ఆయనే. రాజు, మంత్రి, మేఘాధిపతి, వర్షాధిపతి. మనకు భాస్కర శతకంలో ఒక చిన్న పద్యం, మేఘడంబుదికి పోయి జలంబు తెచ్చి గీయడే వాన ఇంపెసలార భాస్కర. మేఘాన్ని ఈయన సృష్టించుకోవాలి, తానే మళ్ళీ సముద్రం మీదకి వెళ్ళాలి, తానే ఆ నీటిని గ్రహించాలి, మళ్ళీ తెచ్చి ఆ నీటిని వర్షించాలి. రాజు నీవే, నీ పోర్ట్ఫోలియో మొత్తం నీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. పోనీ మంత్రి పదవి వరకు ఇచ్చావా, అది నీ దగ్గరే పెట్టుకున్నావు. అంటే గ్రహాల యొక్క ఎలక్షన్స్లో ఈ రాక్షస కూటమి గెలిస్తే అందులో 5 గ్రహాలు ప్రధాన ప్లానెట్లుగా ఉంటే మేజర్ పోర్ట్ఫోలియో ఎవరు తీసుకున్నారు? రవి తీసుకోవడం జరిగింది. దీనివలన సాంకేతిక అభివృద్ధి, టెక్నాలజీ ఎంత పెరుగుతుందో అంతగా దుర్వినియోగం జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా మనకు ఏఐ అని వస్తుంది. దీనివలన ప్రపంచ దేశాలలో నిరుద్యోగుల బెడత, నిరుద్యోగుల యొక్క ఆత్మహత్యలు, అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు
ఆత్మహత్యల పరంపర కొనసాగే అవకాశాలు, ఈ వార్త మనం మీడియాలో ఎక్కువగా వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తానే రాజు మంత్రి అవ్వడం వలన గత ప్రభుత్వాలు తీసుకున్న అటు సెంట్రల్ కానీ స్టేట్స్లో కానీ ఓవరాల్గా ఇది అవి పర్టికులర్గా ఆంధ్ర తెలంగాణ అని చెప్పలేము, ఎదురు దెబ్బలు తిరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలని ఇప్పటి ప్రభుత్వాలు అమలు చేయవు. రాజుగా రవి ఉండటం వలన అనేక దేశాలతో ఇంక్లూడింగ్ ఏషియన్ కంట్రీస్ కూడా యుద్ధ వాతావరణం అనేటువంటిది నెలకొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే భారతదేశం పాకిస్తాన్ మరియు చైనా నుండి అనేక ముప్పులను ఎదుర్కోవాల్సినటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మళ్ళీ సర్జికల్ స్ట్రైక్ వైపు మళ్ళీ వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అట్లాగే ఆఫ్లైన్ ఆన్లైన్లో నేరాలు పెరిగిపోతూనే ఉంటాయి. పోలీసులు అనేక కేసులు పరిష్కరించగలుగుతారు, కానీ ఏఐ వలన ఎలాంటి ప్రయోజనం కలగదు అని చివరికి అది కనిపెట్టిన సాంకేతిక నిపుణులే తలలు బాదుకునే పరిస్థితి. అంటే ఏఐ కూడా డూప్లికేట్ వర్షన్ కూడా వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తర్వాత అవయవాల మార్పిడి, రక్తదాతలు ఎక్కువగా పెరుగుతారు. ఈ సంవత్సరం పుట్టినటువంటి శిశువుల దగ్గర నుంచి, అంటే పుట్టిన శిశువులకి 60 సంవత్సరాల వయసులో ఎలాంటి కంటి సంబంధమైన వ్యాధులు ఇబ్బంది పడతారో అవి పుట్టుకతోనే ఆరంభమయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికి కారణం ఏమిటంటే రాహువులు చంద్రశుక్రులు మీనరాశిలో ఉండటం వలన ఒక రకమైనటువంటి వైరస్ కంటికి సంబంధించినటువంటి వ్యాధిగ్రస్తులు ఈ సంవత్సరం ఎక్కువగా కనబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీని మీద కేంద్రం కూడా ఒక కమిటీని వేసి దీనిపై నిజ నిర్ధారణకి ఇస్తూ WHO నుంచి కూడా మనకు కొన్ని ఆదేశాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.